పాయింటింగ్ అవుట్ టు ఏ లేడీ. ఓకేనా, ఒక లేడీ గురించి చెప్తున్నాం. ఎవరు చెప్తుంది? మనం కాదు, గాల్ సెడ్ షీ ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ ద, షీ ఈజ్ ద అంతవరకు ఏం చేయాలి? పక్కన పెట్టేసేయాలి. డాటర్ ఇన్ లా ఆఫ్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ మై ఫాదర్స్ ఓన్లీ సన్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? మై ఫాదర్స్ ఓన్లీ సన్. సో మై అంటే ఇక్కడ ఎవరు చెప్తుంది? గాల్. ఓకేనా, గాల్ యొక్క ఫాదర్, ఆ ఫాదర్కి ఒకే ఒక సన్ అంటే దీని మీనింగ్ ఏంటంటే ఒక సన్ ఉన్నారు, డాటర్స్ ఎంతమంది అయినా ఉండొచ్చని. ఓకేనా, సో అంతవరకు అయిపోయింది. దాని ముందేముంది? గ్రాండ్ మదర్ అంటే ఇతనికి గ్రాండ్ మదర్ అంటే ఇప్పుడు వీళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ అవ్వచ్చు. ఇంకొక కేసు ఏంటి? వీళ్ళ మదర్ వాళ్ళ మదర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు కదండి. గ్రాండ్ మదర్ అంటే అక్కడ ఏమైనా మెన్షన్ చేశారా? మెటర్నల్ అని మెన్షన్ చేయనప్పుడు మనం డిసైడ్ అవ్వకూడదు, అలాంటి మిస్టేక్సే చేసేది. ఓకేనా, సో నేను ఇక్కడ ఒక కేసులో ఫాదర్ వాళ్ళ మదర్ తీసుకుంటున్నాను, ఇంకొక కేసులో సో ఆర్ పెట్టి ఇక్కడ తీసుకుంటున్నాను. చూడండి, గాల్ వాళ్ళ ఫాదర్కి ఒకే ఒక్క సన్ను, ఆ సన్నికి గ్రాండ్ మదర్. ఈసారి నేను మదర్ వాళ్ళ మదర్ తీసుకుంటున్నాను. అర్థమైందా? ఇది కానీ ఇక్కడేమో ఫాదర్ వాళ్ళ మదర్ని తీసుకున్నాను గ్రాండ్ మదర్గా, ఇక్కడేమో మదర్ వాళ్ళ మదర్ని తీసుకున్నాను, వాళ్ళే మెన్షన్ చేయలేదు కాబట్టి. ఓకేనా, మళ్ళీ ఆ గ్రాండ్ మదర్ ఏముంది? ముందు డాటర్ ఇన్ లా, ఆ గ్రాండ్ మదర్ ముందేముంది? డాటర్ ఇన్ లా. ఇప్పుడు ఈమెకి డాటర్ ఇన్ లా అంటే ఇక్కడే కదా. అదే ఇప్పుడు ఈమెకి డాటర్ ఇన్ లా అంటే ఇక్కడ ఒక సన్ ఉండాలి. ఇప్పుడు ఈమెకి డాటర్ ఇన్ లా అంటే చూడండి, ఇక్కడికి వచ్చి సన్ ఉండి ఆ సన్నికి వైఫ్ ఉండాలి, అంతే కదా. ఓకేనా, నెక్స్ట్ ఆ డాటర్ ఇన్ లా ఎవరంటే షీ. ఆ డాటర్ ఇన్ లా ఎవరు? షీ అంటే లేడీ, ఫోటోగ్రాఫ్లో ఉన్న లేడీ. ఆ డాటర్ ఇన్ లా లేడీ అనమాట. ఇదైనా కరెక్టే వాళ్ళు చెప్పిన ప్రకారం. ఎందుకంటే గ్రాండ్ మదర్, ఇతనికి గ్రాండ్ మదర్ అంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ వచ్చమే గ్రాండ్ మదర్ కాదండి, మదర్ వాళ్ళ మదర్ కూడా గ్రాండ్ మదరే. వాళ్ళు పేటర్నల్ అని మెన్షన్ చేస్తేనే మనం కరెక్ట్గా ఒక పాయింట్కి వెళ్ళిపోవాలి. లేదంటే 2 కేసెస్ తీసుకొని మళ్ళీ సమ్ టైమ్స్ కాన్ బి డిటర్మైన్ ఉన్నప్పుడు మనం దాన్ని ఫాలో అవ్వాలి, తప్పదు. ఓకేనా, సరే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే హౌ ఈజ్ ద లేడీ రిలేటెడ్ టు ద గాల్. ఈ గాల్కి ఏమవుతుందండి? గాల్ యొక్క ఫాదర్ వైఫ్ అంటే ఏంటండి? మదరే కదా. ఉందా ఆప్షన్లో? ఉంది, పెట్టేస్తాం, మంచిగా పెట్టేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఈ గాల్కి లేడీ ఏమవుతుందో చూద్దాం. గాల్ వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ ఇన్ లా ఏమవుతుంది? ఆంట్. మదర్ ఉంది, ఆంట్ ఉంది. సో ఈ కేసు ప్రకారం ఆన్సర్ ఏంటండి? లేడీ గాల్కి ఏమవుతుంది? మదర్. ఈ కేసు ప్రకారం గాల్కి లేడీ ఏమవుతుంది? ఆంట్. సో నాకు ఇప్పుడు మీరు అదే 2 కేసెస్ అనుకోకుండా ఇక్కడ మదర్ అని వెళ్ళిపోయి ఉంటే ఆన్సర్ తప్పవుతుంది మీది. అందుకని మనకి ఒకటి గుర్తుండిపోవాలి, ఇప్పుడు గ్రాండ్ మదర్ అన్నారు, గ్రాండ్ ఫాదర్ అన్నారు, మనకి ఒకరే కాదు కదా. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని నేను 2 కేసెస్ తీసుకున్నాను. సో కేస్ 1 కేస్ 2 లాగా ఇక్కడ ఆంట్ ఇక్కడ మదర్ 2 ఉంది. అప్పుడు మనం ఏం చేయగలం? కాన్ బి డిటర్మైన్డ్ అని పెట్టాలి, చెప్పలేం కదా. ఓకే.